ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ఈ మాట తెలుసు అనుకుంటున్నాను. స్తుతి మీ స్థితిని మారుస్తుంది. అవును, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుడు పరిస్థితులను తారుమారు చేస్తాడు. ఏదైనా చేస్తాడో కథ మొత్తం మార్చేస్తాడు. ఈ మాటలు మీ అందరికీ తెలుసు కదా. ఇదిగో ఇవి అక్షర సత్యం. కేవలం ఈ మాటలు మాత్రమే కాదు, నిజం కూడా. ఇలాంటి ఒక విషయమే ఐరా శాంకీ అనే ఒక వ్యక్తి జీవితంలో జరిగింది. ఇది ఐరా శాంకీ గారు మీ అందరికీ తెలియకపోవచ్చేమో, కానీ డిఎల్ మూడీ గారి సమయంలో అక్కడున్న ప్రజలందరికీ బాగా తెలుసు. ఎందుకంటే డిఎల్ మూడీ గారు ప్రసంగం చేసిన తర్వాత ఈ శాంకీ గారే పాటలు పాడేవారు. ఈయన పాట పాడిన తర్వాత జనులు తమ హృదయాల్ని దేవుని సన్నిధిలో కుమ్మరించేవారు. దేవా, నేను పాపిని అని చెప్పి పశ్చాత్తాపడేవారు. ఇదిగో అంత గొప్ప అభిషేకాన్ని దేవుడి శాంకీ గారి మీద వచ్చారు. ఇదిగో ఈ శాంకీ గారు ఒకసారి పడవలో వెళ్తూ ఉండగా ఆ పడవలో ఓ పాట అందుకున్నారు. ఆ పాట రక్షకుడు మమ్ము కాపరిగా నడిపించున్నాడు అనే కొన్ని మాటలతో ప్రారంభమవుతుంది. ఇదిగో ఈ నెల పాట ప్రారంభించగానే ఆ ఎదురుగుంట ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తదేకంగా శాంకీ గారి ముఖంలో చూస్తూ, సార్, మీరు ఎప్పుడైనా సైన్యంలో పనిచేశారా అని అడిగారు. దానికి శాంకీ గారు, అవునండి, పనిచేశాను అన్నారు. దానికి వెంటనే, మీరు 13 సంవత్సరాల క్రితం పలానా స్థలంలో ఒక గార్డ్గా డ్యూటీ చేస్తున్నారు కదా, ఆ రోజు వెన్నెల రాత్రి అప్పుడు మీరు అటు ఇటు నడుస్తూ ఉన్నారు కదా అన్నారు. దానికి వెంటనే శాంకీ గారు ఆశ్చర్యపోతూ, అవునవును, నేను ఆ ప్రదేశంలో డ్యూటీ చేశాను, నాకు గుర్తే, నాకు చాలాసార్లు డ్యూటీ పడ్డది, ఒకరోజు వెన్నెల రాత్రిలో కూడా నేను డ్యూటీ చేశాను, నాకు ఆవేశమే గుర్తే అన్నారు. అప్పుడు వెంటనే 5 గంటల వ్యక్తి అన్నాడు, సార్, మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు మీకు ఆపోజిట్లో నేను ఉన్నాను, నేను శత్రు సైన్యానికి సంబంధించిన వాడిని. ఇదిగో నేను చీకట్లో దాక్కుని ఉన్నాను, నా గన్కి సరిగ్గా మీరు ఎదురుగా ఉన్నారు, మీకు నేను కనబడటం లేదు, కానీ నాకు మీరు క్లియర్గా కనిపిస్తున్నారు. నా గన్ మీ తలకి ఏం పెట్టాను, మిమ్మల్ని చంపేద్దాం అని ట్రిగర్ నొక్కుదాం అనేసరికి సరిగ్గా ఆ వెన్నెల రాత్రి రోజు మీరు ఈ పాటని అందుకున్నారు సార్. ఇదిగో ఈ పాట చాలా శ్రావ్యంగా ఉంది, ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని చంపేద్దాం అని నేను వెయిట్ చేస్తా ఉన్నాను. ఇది చిన్నప్పుడు నా తల్లి పాడే పాట. ఇదిగో మీరు అలా పాడుతూ ఉంటే నాకు నా తల్లి అంతా జ్ఞాపకం వచ్చింది. నా తల్లి దేవుని గురించి చెప్పడం, ఈ పాటను పాడడం, ఇదిగో మా ఇంట్లో జరిగే ప్రార్థనలు, బైబిల్ చదవడం, ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఇక మీరు పాట ముగించేసరికి నాకు మిమ్మల్ని కాల్చాలనే ఆసక్తి లేకుండా పోయింది. దేవుడు ఆ రోజు నన్ను ఆపేశారు. తెలుసా, ఆ రోజు ఈ పాటను పాడడాన్ని బట్టి మాత్రమే మీరు ఈరోజు బతుకున్నారు, లేదంటే ఆ రోజు చనిపోదురు సార్ అని అన్నాడట. వెంటనే శాంకీ గారు, దేవా, నువ్వు ఎంత గొప్పవాడివి, నేను నిన్ను నాకు తెలిసిన విషయాల గురించి మాత్రమే స్థితిస్తున్నాను, అయితే నాకు తెలియకుండా నువ్వు నన్ను ఎన్నో విషయాల్లో కాపాడవే, నేను నీకు ఇంకా కృతజ్ఞుడిని అని చెప్పి ఆ రోజు దేవుని స్తుతించారు. చూసారా, ఆ రోజు నిజంగా శాంకీ గారు చనిపోవాల్సిందే, అయితే అతను కాపాడింది ఏంటి? దేవుని స్తుతించడం. అవును, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా మీరు దేవుని స్తుతించగలరు. కాబట్టి మీ నోరు విప్పి మీకు వీలైన ప్రతిసారి దేవుని స్తుతిస్తూ ఉండండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, మీకు తెలిసి మాత్రమే కాదు, మీకు తెలియకుండా కూడా దేవుడు మిమ్మల్ని ఎన్నోసార్లు కాపాడుతున్నాడు. దాన్ని బట్టి ఎప్పుడూ దేవునికి కృతజ్ఞులే ఉండండి. అప్పుడు దేవుని దగ్గర నుంచి ఇంకా ఆశీర్వదించబడతారు. మరి రోజు అలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.